హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం హైదరాబాద్ ఎఫ్సీ ఫైనాన్షియల్ క్రైసిస్ గురించి మాట్లాడుకుందాం. అయితే మీ అందరికీ తెలిసే ఉంటుంది, దురంత కప్ నుండి హైదరాబాద్ ఎఫ్సీ బయటకు వచ్చేసింది. ఎందుకంటే హైదరాబాద్ ఎఫ్సీ స్క్వాడ్లో తక్కువ ప్లేయర్స్ ఉన్నారు. అయితే రూల్స్ ప్రకారం ఒక్క టీంలో మినిమంగా 18 ప్లేయర్స్ ఉండాలి. అయితే హైదరాబాద్ ఎఫ్సీ దగ్గర 13 ప్లేయర్స్ మాత్రమే ఉన్నారు. చాలా ప్లేయర్స్ శాలరీ ఇవ్వకపోవడంతో ఈ టోర్నమెంట్లో పాల్గొనడం లేదు. ఇప్పటి వరకు హైదరాబాద్ ఎఫ్సీ 10 టైమ్స్ ట్రాన్స్ఫర్ బ్యాన్ అయింది. ఎందుకంటే వాళ్ళు ప్లేయర్స్కి, కోచెస్కి, సపోర్ట్ స్టాఫ్స్కి మొత్తం కలిపి 18 crores వరకు బాకీ ఉన్నారు. అయితే ఈ 18 crores బాకీయే కాకుండా నెక్స్ట్ సీజన్ ఆడడానికి కూడా మనీ కావాలి. అయితే అది తర్వాతి ప్రాబ్లం. ముందు ఈ 18 crores ప్లేయర్స్కి పే చేసే ట్రాన్స్ఫర్ బ్యాన్ నుండి విముక్తి వస్తుంది. అయితే మీరు అనుకొని ఉంటారు హైదరాబాద్ ఎఫ్సీకి ఇన్వెస్టర్స్ దొరకడం లేదా అని. అయితే ఇప్పటి వరకు నెగోషియేషన్స్ చాలా జరిగాయి, కానీ అవి ఫైనలైజ్ కాలేదు. అయితే మన హైదరాబాద్లో ఇన్వెస్టర్స్ లేరా అంటే అదేం కాదు, చాలామంది బిలియనర్స్ ఉన్నారు. అయితే ఒక సర్వే ప్రకారం ఇండియా అల్ట్రా హైరిచ్ నెట్వర్త్లో ముంబై మొదటి స్థానంలో ఉంటే తర్వాతి స్థానం హైదరాబాదే ఉంది. హైదరాబాద్ నుంచి ఉన్న వేరే ఫ్రాంచైజీస్ గురించి మాట్లాడుకుంటే తెలుగు టైటన్స్ ప్రో కబడ్డీ నుండి, సన్ రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ నుండి ఉన్నారు. అయితే మరి ఇండియన్ సూపర్ లీగ్ విన్నర్ అయిన హైదరాబాద్ ఎఫ్సీకి ఇన్వెస్టర్స్ దొరకకపోవడానికి గల కారణం ఏమిటి? ఇండియన్ సూపర్ లీగ్లో పార్టిసిపేట్ చేస్తున్న ప్రతి క్లబ్కి ప్రతి ఇయర్ 25 to 30 crores వరకు నష్టం వస్తుందని బెంగళూరు ఎఫ్సీ ఓనర్ ఒక ప్రకటనలో చెప్పాడు. అలాగే హైదరాబాద్ క్లబ్స్ అయిన ఎస్ఆర్హెచ్ ఇంకా తెలుగు టైటన్స్, ఈ టీమ్స్ యొక్క లీగ్స్ చాలా బాగుంటాయి. ఆడియన్స్ కూడా బాగా వస్తారు, రెవెన్యూ కూడా చాలా బాగా జనరేట్ అవుతుంది. హైదరాబాద్ ఎఫ్సీ హోమ్ గ్రౌండ్ అయిన గచ్చిబౌలి స్టేడియం కెపాసిటీ మొత్తం 30,000 వరకు ఉంటుంది. అయితే లాస్ట్ సీజన్ మొత్తం కలిపి వచ్చిన ఆడియన్స్ 23,899 మెంబర్స్ మాత్రమే. అంటే యావరేజ్గా ఒక్కొక్క మ్యాచ్కి 2,000 మెంబర్స్ వరకు వచ్చారు స్టేడియంకి. హైదరాబాద్ ఎఫ్సీకి మొదట్లో చాలా మంచి ఆదరణ ఉండేది, కానీ ఇప్పుడు అంత ఆదరణ దొరకడం లేదు. ఆడియన్స్ కూడా స్టేడియంకి చూడడానికి రావడం లేదు. దీనికి కారణం మంచి ప్లేయర్స్ని సైన్ చేసుకోకపోవడం. హైదరాబాద్ ఎఫ్సీ టైటిల్ విన్నర్ అయ్యాక ఆడియన్స్లో కొద్దిగా హైప్ వచ్చింది, కానీ దాన్ని ముందుకి తీసుకెళ్లలేకపోయింది హైదరాబాద్ ఎఫ్సీ మేనేజ్మెంట్. హైదరాబాద్ ఎఫ్సీ ఎప్పుడైతే ఫైనాన్షియల్గా స్ట్రాంగ్గా ఉంటుందో అప్పుడే మంచి ప్లేయర్స్ని సైన్ చేయవచ్చు. మంచి ప్లేయర్స్ని సైన్ చేసే ఆడియన్స్ కూడా ఆటోమేటిక్గా స్టేడియంకి వస్తారు. అయితే హైదరాబాద్ ఎఫ్సీకి ఆల్ ఇండియన్ ఫుట్బాల్ ఫెడరేషన్ ఆగస్ట్ 15th వరకు డెడ్ లైన్ ఇచ్చింది. కొత్త ఇన్వెస్టర్స్ని అయినా తీసుకురావాలి, లేకపోతే ప్లేయర్స్కి అయినా బాకీ మొత్తం సెటిల్ చేయాలి అని. అయితే అప్పటిలోపు ఈ ప్రాబ్లమ్ సార్ట్ కాకపోతే ఈ సెప్టెంబర్లో జరిగే ఇండియన్ సూపర్ లీగ్లో ఇక ఆడటం కష్టమే. ఇక హైదరాబాద్ని మరో కొత్త క్లబ్ రిప్లేస్ చేస్తుంది. వీ హోప్ హైదరాబాద్కి అప్పట్లో కొత్త ఇన్వెస్టర్స్ రావాలని, అలాగే మంచి ప్లేయర్స్ని సైన్ చేయాలని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.